హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో జాబ్ నోటిఫికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ నుంచి మళ్ళీ ఒక మాస్ హైరింగ్ అయితే రావడం జరిగింది గైస్. ఈ జాబ్కి అయితే మీరు పక్కా అప్లై చేసుకోండి. సో ఇందులో జాబ్ పొజిషన్ వచ్చేసి స్పెషలిస్ట్ ప్రోగ్రామర్గా అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ అండ్ ఎంఎస్సి 5 year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అదే చదివిన వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అయితే మీరు ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి 2020, 2021, 2022. సో ఈ 3 years ఎవరైతే పాస్ అవుట్స్ అయ్యింటారో ఈ పైన క్వాలిఫికేషన్లో వాళ్ళు ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. ఓకే. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లు అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. అండ్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, అండ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న అంటే ఇప్పుడు క్వాలిఫికేషన్ ఇందాక చెప్పా కదా, దానిలో ఈ యొక్క బ్రాంచెస్ అయితే ఉన్నట్లయితే మీరు ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇంకోటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి Jan 12th అయితే మనకు ఇచ్చారు 2023. సో టైం ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి డిలే చేసుకోవద్దు, త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఎప్పుడు క్లోజ్ అయ్యేది కూడా చెప్పలేము మనము. ఓకే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ జాబ్కి అప్లై చేసుకోండి గైస్. లింక్స్ అయితే టెలిగ్రామ్లో ఇచ్చాను. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అడోబ్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లు అయితే కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేకర్ ఇంటర్న్. సో ఇది ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. అండ్ దీనికి ఎవరు ఎలిజిబుల్ అన్నట్లయితే బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ దీనికి ఏ ఇయర్ ఆఫ్ పాసింగ్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే 2023 వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ చూసినట్లు అయితే పర్సూయింగ్ బ్యాచిలర్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ద 2023. సో ఈ 2023లో ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్స్ ఉంటారు కదా పర్సూయింగ్ చదువుతున్న వాళ్ళు ఇంకా వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇందులో మీకు 7% అనేది CGPA మెయింటైన్ చేయాలి, ఆర్ అబవ్ ఉన్న కూడా పర్లేదని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇన్నోవేటివ్ థింకింగ్ అండ్ థాట్ఫుల్ రిస్క్ టేకింగ్ అయితే మీకు ఉండాలి. అండ్ అబిలిటీ టు పార్ట్నర్ అక్రాస్ ది ఆర్గనైజేషన్, సౌండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ఏరియన్స్ మేకర్ ఇంటర్న్. సో ఈ యొక్క జాబ్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇంటర్న్షిప్కి మీరైతే అప్లై చేసుకోండి. లింక్స్ అయితే టెలిగ్రామ్లో ఇచ్చాను. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి హనీవెల్స్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ లొకేషన్ వచ్చేసి పూణేలో ఉంటుంది. అండ్ జాబ్ పొజిషన్ చూసినట్లయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసినట్లయితే ఫ్రెషర్ నుంచి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ, బీటెక్, ఎంసీఏ. సో ఈ 3 క్వాలిఫికేషన్ వాళ్ళు ఈ యొక్క జాబ్కి అయితే మీరు ఎలిజిబుల్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇందులో ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే హ్యావింగ్ బీఈ, బీటెక్, ఎంసీఏ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ను కూడా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పర్ఫెక్ట్ ఉండాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మీకు ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది వచ్చి ఉండాలి. లైక్ మల్టీ థ్రెడ్డింగ్స్, కోర్ జావా కాన్సెప్ట్స్ కూడా రావాలి. అండ్ కోడింగ్ లైక్ ఇది జావా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనమాట. సో ఎవరికైతే జావా వచ్చినట్లయితే మీరు ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లింక్స్ అండ్ టెలిగ్రామ్లో ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి HP నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఒక మనకు ఇంటర్న్ అనమాట పొజిషన్. ఇందులో జాబ్ కాలేజ్ ఇంటర్న్ అని వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎన్రోల్ ఇన్ యూనివర్సిటీ. సో గ్రాడ్యుయేట్స్ కానీ అండ్ బీటెక్ వీళ్ళు, ఎంసీఏ వీళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అనమాట. అండ్ మీకు కమ్యూనికేషన్ అయితే పర్ఫెక్ట్ ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం MS ఎక్సెల్ బేసిక్స్ వచ్చినా కూడా మీకు పర్ఫెక్ట్ అంటే వచ్చినా కూడా మీరు దీనికి ఎలిజిబుల్ అని వీళ్ళు చెప్పడం జరిగింది. సో గైస్ ఈ 4 జాబ్స్లో మీకు ఏ జాబ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో, మీకు ఏది సెట్ అవుతుందో దానికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. సో గైస్ అలాగే మీరు ఎవరికైనా ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు చాలా తక్కువ ప్రైస్లో అయితే కోర్స్ తీసుకోవడం జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి pythonlife.in అనే వెబ్సైట్కి విజిట్ చేస్తే అక్కడ మీరు డెమో చూడగలరు. మీకు డెమో నచ్చితేనే మన కోర్స్ అనేది జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ గైస్.